అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మాయా ద సస్పెన్స్ థ్రిల్లర్. ఓకే, సో అంతా బాగానే పోతుంది. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు మాయాని. దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఏం చేయగలను అనేది నేను ఆలోచిస్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను దీన్ని ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ రెండు మెయింటైన్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే, తమిళ్లో ఒక డౌట్ అడుగున్నారు దట్ మాయా ఎప్పుడు సీరియస్గా ఉంటుందని చెప్పారు కదా, సడన్గా మంజు మీద లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఇది డేటింగ్ దాకా ఎట్లా పోయింది అని చెప్పి అడిగారు. నేను తెలుగులో దీనికి తెలుగు ఎపిసోడ్స్లో మరి క్లారిటీ ఇచ్చానో లేదో నాకు గుర్తులేదు. బట్ మీకు కూడా ఈ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ఏంటి అంటే, చూడండి, ప్రేమ అనేది రొమాంటిక్గా చూస్తేనో, ప్రేమగా మాట్లాడితేనో, సాఫ్ట్ నేచర్డ్గా ఉంటేనో, ఓకే, ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్తేనో కలగదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరులో వాళ్ళ మనస్తత్వాలను బట్టి, వాళ్ళు పెరిగిన పరిస్థితులను బట్టి వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో మంజు ఏంటి అంటే, వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగిన పిల్ల, వాళ్ళ పేరెంట్స్ లేరు, అమ్మమ్మ దగ్గర పెరిగిన పిల్ల. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, తన కెరియర్ని తనే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిన పిల్ల. అండ్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ సీరియస్గానే ఉంటుందన్నమాట. తన మెంటాలిటీయే అది. సో కానీ ఏంటంటే, తను మంజుని చూసిన ఫస్ట్ ఆ కుక్క పిల్లతో ఆడుకుంటున్నప్పుడు తనని చూసినప్పుడే తనంటే ఒక చిన్న ఇష్టం అనేది ఏర్పడింది. తన గొలుసు ఎప్పుడైతే ఆ జిప్లో ఇరుక్కుపోయిందో అప్పుడు ఎంత దగ్గరగా ఉన్నారు ఒకరికొకరు. అప్పుడే తన అంటే మంజుతో పాటు మాయాకి కూడా ప్రేమ చిగురించింది. ఇది నాకు తెలిసి నిన్నటి ఎపిసోడ్లో చెప్పినట్టున్నాను మీకు, తమిళ్లో చెప్పలేదు. సో అప్పుడు తనకు కూడా చిగురించింది. కాకపోతే ఏంటంటే, మంజు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది, తను సాఫ్ట్ నేచర్డ్ ధైర్యవంతురాలే. కానీ తను ఏంటంటే కొంచెం జాలీ టైపు, సాఫ్ట్ నేచర్డ్ పర్సన్ అవ్వటం వల్ల, తను ఎక్స్ప్రెసివ్ అవ్వటం వల్ల తన ప్రేమ మనకి కనపడింది. మాయ ఏంటి, ఎక్స్ప్రెసివ్ కాదు, కానీ తను ప్రేమిస్తుంది, చెప్పట్లేదు అంతే. తను ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు ఎవరితోటి, అంతే. సో అండ్ తనకు ఎప్పుడు మరి ఇంత సాఫ్ట్గా ఎప్పుడు మాయ మంజు మీదకి ఎప్పుడు ఇంత సాఫ్ట్గా అయ్యింది అంటే, మాయ మంజు రూమ్కి వెళ్ళిద్ది ఒకసారి, గుర్తుందా మీకు? అప్పుడు మంజు మీద కాలు జారి మంజు మీద పడిపోతుంది. మంజు మీద పడిపోయినప్పుడు మంజుకి మాయాకి ఒక ఐ కాంటాక్ట్ జరుగుతుంది. ఆ ఐ కాంటాక్ట్ జరిగినప్పుడు ఎక్కడో ఒక చిన్న హృదయంలో ఒక చిన్న అలజడి స్టార్ట్ అయిపోయింది మాయాకి. అండ్ ఏంటంటే, ఓకే, మనకంటూ ఒక మనిషి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం సాఫ్ట్గా ఉండడంలో తప్పు లేదు అని డిసైడ్ చేసుకున్న తర్వాత మాయ అలా ఓన్లీ మంజుకి దగ్గర మాత్రమే కొంచెం సాఫ్ట్గా తను ఎక్స్ప్రెసివ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. ఇది యాక్చువల్గా నేను మేబీ ఇంత డిస్క్రిప్షన్ ఇవ్వలేదేమో, అందుకే తమిళ్లో వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ రావటం కూడా మంచిదే, సో దట్ నేను ఎలాబరేట్ చేసి ఆ క్లారిటీకి మీకు అందరికీ ఇవ్వగలిగాను. థ్యాంక్స్ టు భానుమతిని అడిగింది తమిళ్లో. ఎనీవేస్, సో అది. సో ఇప్పుడు నేను ఆ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను అందరికీ. ఓకేనా? ఓకే దెన్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మంజు అండ్ మాయా వచ్చేసి ఒక మంచి రొమాంటిక్ డేట్కి వెళ్ళారు. ఇద్దరు రెడ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్తో వెరీ రొమాంటిక్ అట్మాస్ఫియర్లో ఆ డేట్ని మంచిగా ఒక రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వస్తారు. ఇంట్లో చిన్న రొమాంటిక్ మూమెంట్ జరుగుతున్నప్పుడు కాల్స్ వస్తాయి ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి. బట్ ఎత్తుతుంది కానీ కాల్ కట్ చేసేస్తూ ఉంటారు, పెద్దగా పట్టించుకోదు. సరే, ఇంకా మంజు రిక్వెస్ట్ చేస్తుంది నైట్ హాల్ట్ చేయమని రూమ్లో. బట్ లేదు, వెళ్ళాలి, నాకు వేరే పనులు ఉన్నాయని చెప్పేసి తను బయలుదేరి వెళ్ళిపోతుంది మాయ.
అండ్ ఇక్కడ మంజు చాలా హ్యాపీగా రూమ్లోకి వచ్చి మురిసిపోతూ ఉంటుంది. సో ఇది మనము నిన్నటి ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్? సో మంజు ఆ ఆనందంలో మళ్ళీ ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా యూనో ఆ డేట్ గురించి, ఆ రొమాన్స్ గురించి ఆలోచించుకుంటూ అలానే నిద్రపోతుంది అనమాట. సో తెల్లారితే సండే. సో నెక్స్ట్ డే మార్నింగ్, సండేనే కదా చాలా టైం పండుకోవచ్చులే అనుకుంటుంది మంజు. బట్ మార్నింగ్ 6 o'clockకి తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అబ్బా, ఆదివారం కూడా పడుకోనివ్వరా అని చెప్పేసి మెల్లగా ఫోన్ ఎత్తి చూస్తుంది. చూస్తే దాని మీద మాయా అని ఉంటుందన్నమాట. మాయా అనగానే తన కళ్ళు, తన నిద్ర మొత్తం టక్కన ఎగిరిపోతుందన్నమాట. ఒక్క క్షణంలో రాత్రి జరిగిన మొత్తం సీన్ తన కళ్ళ ముందు అలా కదిలాడుతుంది అనమాట రొమాంటిక్గా. సో మళ్ళీ సిగ్గుపడుతుంది మంజు. ఓ, ఇంత పొద్దున్నే ఫోన్ చేసింది, నేను అంతా గుర్తొస్తున్నానేమో, తనకు కూడా నాకులానే చాలాసేపు నిద్ర పట్టలేదేమో, అదే చెబుదామని ఫోన్ కానీ ఎంతసేపు ఆ రొమాంటిక్ మూడ్లోనే ఉంటుంది మంజు అని చెప్పేసి సీరియస్గా ఫోన్ అటెండ్ చేసి గుడ్ మార్నింగ్ మాయా అని అంటుంది అనమాట. అనగానే అవతల వైపు, సారీ మేడం, నేను మాయా మేడంని కాదు, నేను కానిస్టేబుల్ని మాట్లాడుతున్నా అని అంటాడనమాట. అనగానే మంజు షాక్ తిని, వాట్, కానిస్టేబులా, మాయా మేడం ఏరి అని అడుగుతుంది అనమాట. అనగానే యాక్చువల్గా మేడం, మాయా మేడంకి ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది, మేడంని డిశ్చార్జ్ కూడా చేశారు, మేడం బిల్ పేమెంట్స్ అన్నీ చేస్తూ మీకు ఒకసారి ఫోన్ చేయమని నాకు ఫోన్ ఇచ్చారు మేడం, అందుకే ఇన్ఫార్మ్ చేస్తున్నాను, మిమ్మల్ని రమ్మన్నారు హాస్పిటల్కి అని చెప్తాడనమాట. చెప్పగానే వాట్, యాక్సిడెంట్ అయిందా, నిన్న రాత్రి యాక్సిడెంట్ అయితే ఇప్పుడు చెప్పేది అని అంటారనమాట. అంటే నాకు ఇప్పుడే తెలిసింది మేడం, నాకు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను, నన్ను మీకు ఫోన్ చేయమంటే చేస్తున్నాను మేడం అని అంటాడనమాట. అనగానే సరే ఇంతకీ ఏ హాస్పిటల్ అని అడుగుద్ది అనమాట మంజు. అనగానే హాస్పిటల్ అడ్రస్ చెప్తాడు కానిస్టేబుల్. సరే అయితే అని చెప్పేసి కాల్ కట్ చేసి ఫాస్ట్గా లేచి అరగంటలో రెడీ అయ్యి అరగంటలో హాస్పిటల్కి వెళ్ళిపోద్ది అనమాట. అంటే 6కి ఫోన్ చేస్తే 7:15 కల్లా హాస్పిటల్లో ఉంటుంది మంజు. సో యాక్చువల్గా మంజు ఏ హాస్పిటల్లో అండి అంత తెల్లవారుజామున డిశ్చార్జ్ చేసేది. మంజు ఏం చేస్తుందంటే, మాయ ఏం చేస్తుందంటే, నైట్ హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి, సార్ చిన్న దెబ్బలే సార్, దీనికే రాత్రంతా ఉంచేస్తారా నన్ను, నేను వెళ్ళిపోతాను సార్ అని ఆ డాక్టర్ ఎమ్మడి పడుతుంది అనమాట. అంటే లేదండి, తలకు కదా దెబ్బ తాకింది, చిన్న దెబ్బే అయినా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈరోజు నైట్ ఉండండి, ఏ ప్రాబ్లం లేకపోతే రేపు పొద్దున్నే వెళ్ళిపోదురు కానీ అని అంటాడు డాక్టర్. అంటే ఇంకా రాత్రంతా విసిగిస్తుంది అనమాట డాక్టర్ని, డిశ్చార్జ్ చేయండి అని. అందుకని ఎర్లీ మార్నింగ్ ఆమె నస భరించలేక, మాయా నస నైట్ డ్యూటీ డాక్టర్, ఇంకా నా వల్ల కాదమ్మా, ఏమైనా పంపించకపోతే నన్ను ఈ గంట కూడా పడుకొని ఇచ్చేటట్లేదు, ఏమైనా పంపించేసేయండి అని చెప్పి అవన్నీ డిశ్చార్జ్ చేయమని చెప్పేసి చెప్తాడనమాట. సో అందుకని అంత ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది మాయ. సో ఈలోపు మంజు వచ్చేస్తుంది. మంజు కోసం మాయ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది, అంతా క్లియర్ అయిపోయి బిల్ పేమెంట్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట. మాయని మంజు చూడగానే మంజు కళ్ళల్లో ఫుల్గా వాటర్ కారిపోతూ ఉంటాయన్నమాట. ఏంటి ఇలా అయింది అన్నట్టుగా. సరే అని గబగబా ఫాస్ట్గా ఉరికొస్తుంది మాయ దగ్గరికి. మంజు వచ్చి కూర్చొని ఏం అని ఏడుస్తూ ఉంటే మాయ, అయ్యో చిన్న దెబ్బలు, నువ్వు ఏడ్చేంత లేదు ఇక్కడ, ఏడవకు ప్లీజ్ అని అంటది మాయ మంజుతో. అనగానే ఇక మాయ తిడతా ఉంటాను, అందుకే అన్నాను నైట్ అసలు ఎటు వెళ్ళకు, ఇంట్లో నా దగ్గరే రూమ్లో ఉండు అంటే నా మాట వినకుండా బయలుదేరావు, చూసావా ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఎలా అయింది అని అడుగుతుంది అనమాట. అనగానే ఇట్లా నేను జనరల్గా నేను బైకు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి నడుపుతాను, బట్ ఫస్ట్ టైం లవ్లో పడ్డాను కదా, సో అదే నిన్న మన సెలబ్రేషన్స్ గురించి వాటి గురించి థింక్ చేస్తూ ఎదురుగా వచ్చే బైక్ని చూసుకోలేదు, వాడేమో చాలా ఫాస్ట్గా వస్తున్నాడు. సో సడన్గా వాడు నాకు దగ్గరగా వచ్చాక చూశాను, సో సడన్గా నేను బండి పక్కకు తిప్పి కింద పడిపోయాను, వాడు
భయం వేసిందో మరి ఏంటో నాకు తెలియదు, వాడితే వెళ్ళిపోయాడు అనగానే ఇంకా వాడిని తిట్టడం మొదలుపెట్టింది అనమాట. వాడికి బుద్ధి లేదు, పక్కన మనిషి పడిపోతే కనీసం ఆగి చూడడా అది ఇదని వాడిని తిడుతూ ఉంటుంది అనమాట. తిడుతూ ఉంటే అప్పుడు మాయ, అయ్యో మంజు తప్పు వాడిది కాదు, వాడిని తిట్టకు, తప్పంతా నాదే, నేనే కాన్సన్ట్రేట్ చేయకుండా ఎక్కడెక్కడో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేశాను అనగానే అసలు నీకు బుద్ధి లేదు అది ఇది అని చెప్పి మాయ తిడుతూ ఉంటుంది. మంజు తిడుతూ ఉంటుంది మాయాని. తిడుతూ ఉంటే మాయ మధ్య మధ్యలో కానిస్టేబుల్ని చూస్తూ ఉంటుంది అనమాట. కానిస్టేబుల్ ఏమో అటు నవ్వు ఆపుకోలేక నవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట. ఇబ్బంది పడుతూ ఉంటే మాయ అంటది, మంజు ఏ మంజు అని అంటది. ఏంటి అని అంటది కోపంలో మంజు. అని ప్లీజ్ నా పొరుగు అంతా తీసు, వాడు నా కింద కానిస్టేబుల్, వాడు నా కింద పనిచేసే కానిస్టేబుల్, వాడు ముందు నన్ను తిట్టి నా పరువు అంతా తీసేసావు తెలుసా అంటే, ఓ షిట్ సారీ అని అంటదనమాట మంజు. అనగానే అంతేలే పొరువు అంతా పోయింది, ఇంకా సారీ ఎందుకులే అని అంటది మాయ. జస్ట్ ఒక చిన్న కామెడీ సీన్ అనమాట. అనగానే ఇక అని అంతా అయిపోయాక సారీలు ఎందుకులే, ఇంకా పరువే పోయింది, చి అని అంటుంది మాయ. అనగానే మంజు సారీ అని అంటుంది అనమాట. సర్లే ఇంకా పోదాం అంతా అయిపోయింది ఇంకేముందిలే అని అంటుంది అనమాట. అని ఇంకా సరే అని చెప్పి కానిస్టేబుల్ని, అన్న ఇంకా మీరు వెళ్ళండి అన్న, ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాము అని అంటుంది అనమాట. అనగానే ఓకే అమ్మ ఇదిగోండి మీ మొబైల్ అని చెప్పేసి ఆ మొబైల్ ఇచ్చేసి ఆ కానిస్టేబుల్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంతకీ డాక్టర్ ఏమన్నాడు అని అడుగుతుంది మంజు మాయ అని. అంటే ఏమీ లేదు, జస్ట్ బాగా పెయిన్స్ ఉంటే వేసుకోమని ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చాడు, ఈరోజు రెస్ట్ తీసుకోమన్నాడు, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోమన్నాడు అని అంటుంది అనమాట. అవునా సరే అయితే మా రూమ్కి వెళ్ళిపోదాము అని చెప్పి అంటది మంజు. అంటే నేనేం చెప్పాను నీకు, మన ఇద్దరం కలిసి ఉంటున్నాము, మనం ఒకరికొకరు క్లోజ్ అవుతున్నామని ఎవరికి తెలియకూడదని చెప్పాను కదా నేను అని అంటదనమాట మాయ. అంటే ఓ అవును కదా సారీ, మరి అయితే ఎలా అని అంటదనమాట. ఇట్స్ ఓకే నేను మేనేజ్ చేసుకుంటాను, ఒక్కరోజే కదా అని అంటది. అంటే అప్పుడు మంజు, ఎందుకు నాకు ఈరోజు సండేనే కదా, సరే అయితే నేనే మీ క్వార్టర్కి వస్తాను పదా అని అంటదనమాట. అప్పుడు మాయ కొద్దిసేపు ఆలోచించి అది సరే అయితే అని చెప్పి అనుకొని ఇంకిద్దరు క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తారనమాట. మాయా వాళ్ళే ఇంటికి వెళ్తారు క్వార్టర్కి. పోలీస్ క్వార్టర్స్ అంటే తెలుసు కదా మనకి, చాలా చిన్నగా ఉంటాయి. అందులో మంజు మాయ సింగిల్ కదా, సో సింగిల్ కాబట్టి చాలా చిన్న క్వార్టర్ కావాలనే ఎంత ఏసీపీ పెద్ద క్వార్టర్ ఇస్తుంది, నాకేం వద్దు, నేను ఒక్కదాన్నే కదా, నాకు చిన్న క్వార్టర్ చాలని చెప్పి చిన్న క్వార్టరే తీసుకుంటుంది అనమాట మాయ. సరే అని వెళ్ళి తలుపు తీస్తుంది అంతే. మంజు భయపడిపోతుంది అనమాట ఇల్లు చూసి. అంటే మంజు మాయ ఏంటి అక్కడే ఆగిపోయావు అని అంటది మాయ. అప్పుడు మంజు ఇది ఇల్లా భూత్ బంగ్లానా అని అడుగుతుంది అనమాట మంజు మాయని. అనగానే ఏమైంది బాగానే ఉందిగా అంటది మాయ. ఏంటి ఇది బాగుందా, దీన్ని ఇల్లు అంటారా అసలు ఎవరైనా, భూత్ బంగ్లా అంటారు అని అంటదనమాట మంజు. అనగానే మాయ పొద్దున్న నుంచి చూస్తున్నాను నేను నిన్ను అంటే, ఏంటి చూస్తే ఇలానే ఉంచుకుంటారా ఇల్లు అని అంటది. అమ్మ నేను ఇంట్లో ఉండే అమ్మాయిని కాదు, నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, ఎప్పుడు ఇంట్లో ఉంటానో ఎప్పుడు డ్యూటీ మీద వెళ్ళిపోతానో నాకే తెలీదు అని అంటదనమాట. అని మాయ అంటది. అప్పుడు మంజు అవును పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అస్సలు ఫ్రీ టైమే ఉండదా, ఇంట్లో ఎప్పుడు ఫ్రీగా ఉండవా అని అంటదనమాట మంజు. అనగానే మాయ ఫ్రీగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు చేసి ఉన్నాం కదా, అప్ప ఫ్రీ టైం దొరికింది కదా అని పడుకోవడానికి ట్రై చేస్తాను, పడుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఈ ఇల్లు చదువుకుందాం ఇది తీసి అక్కడ పెడదామని ఎందుకు అనుకుంటాము అని అంటదనమాట మాయ. ఓహో అని చిచ్చి ఇలా ఉంటే నాకు నచ్చదు అని అంటదనమాట. అండ్ అనగానే సర్లే అయినా మరి పనమ్మాయిని పెట్టుకోవచ్చు కదా అంటది మంజు. పనమ్మాయిని పెట్టుకుంటే ఆ అమ్మాయికి ఏం టైమింగ్స్ చెప్పను, నాకే తెలియదు నేను ఎప్పుడు ఇంట్లో ఉంటానో ఎప్పుడు బయటికి వెళ్తానో తెలియనప్పుడు నేను పనమ్మాయిని పెట్టుకొని ఏం చేసుకోను అని అంటది మాయ. అంటే మంజు అవును మరి మన ఇంట్లో
బంగారం వెండి అన్ని కుప్పలు కుప్పలు దాచిపెట్టాం కదా వాళ్ళు దొంగతనం చేసుకొని తీసుకుపోవడానికి అని అంటది మంజు. అనగానే మాయ నవ్వి అలా కాదు, తాళం ఉండదు కదా తన దగ్గర అని అంటది. చూడు, ఒక తాళం నీ దగ్గర ఉంచుకో, తాళం ఆమెకి ఇవ్వు, నువ్వు లేనప్పుడు ఏమైనా దొంగతనం చేసుకొని వెళ్తుందా, అది పోలీస్ వాళ్ళ ఇంట్లో దొంగతనం కూడా చేస్తారా, కాబట్టి నాకు తెలీదు, నువ్వు మెయిన్ని పెట్టుకోవాల్సిందే అని అంటదనమాట మంజు మాయాతో. అప్పుడు మాయ, సరే అమ్మా సరే, నువ్వు చెప్పావు కదా చేస్తాను ఓకేనా అని అంటది. సరే సరే అని అంటదనమాట మంజు ఏంటి నిన్న మాయాకి ఏంటి నిన్న కదా యాక్సిడెంట్ అయింది, నిన్న తన వైట్ ప్యాంటు వైట్ టీషర్టు రెడ్ హుడీలో ఉంటుంది కదా, అదే డ్రెస్లో ఉంటుంది ఇంకా కూడా. సరే సరే నిన్న ఎప్పుడు ఫ్రెష్ అయ్యావో ఏంటో, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను ఇదంతా నువ్వు వెళ్ళి ఫస్ట్ రెడీ అయ్యిరా అంటదన్నమాట. అనగానే అని ఇదంతా నేను ఈలో కొంచెం సదురుతాను అని అంటే, అవన్నీ ఏం పెట్టుకోకు తర్వాత చూద్దాంలే అని అంటదన్నమాట. సరే సరేలే నువ్వు ముందు స్నానానికి వెళ్ళు అని అంటది మంజు. సరే అని చెప్పేసి మాయ స్నానానికి వెళ్ళిపోయిన తర్వాత మంజు కొంచెం కొంచెంగా ఒక క్లాత్ పట్టుకొని చిన్న చిన్న వస్తువులు, మాయ ఒక్కతే కదా, పెద్దగా ఏమీ వస్తువులు ఉండవు. ఓ ఫ్రిడ్జు, ఓ టీవీ, ఓ టేబుల్, చిన్న 4-5 కుర్చీలు అంతే, ఒక డైనింగ్ టేబుల్, ఒక బెడ్ అంతే. చిన్న చిన్న వస్తువులే కదా, తనకు వచ్చిన మెడల్స్, గిఫ్ట్స్, ప్రైజులు అవన్నీ ఉంటాయి. సో అన్నీ డస్టింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కటిగా చూసుకుంటూ డస్టింగ్ చేస్తూ ఉంటుంది. ఒక 20 నిమిషాల తర్వాత మాయ రెడీ అయిపోయి బయటకు వస్తుంది, చూస్తుంది అనమాట. వచ్చి చూడంగానే ఓ వావ్ సగం ఇల్లు క్లీన్ అయిపోయింది 20 నిమిషాల్లో అని అంటుంది అనమాట. నన్ను అనేసి సరే అయితే నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇద్దరు కలిసి ఇల్లంతా నీట్గా డస్టింగ్ చేసి నీట్గా సదిరి పెడతారనమాట. పెట్టేసిన తర్వాత ఒక్కసారిగా ఇట్లా చూస్తే ఒకవైపు ఉతికిన బట్టలు ఫోల్డ్ చేయకుండా మడత పెట్టకుండా ఒక మూలకుంటాయి, ఒకవైపు ఏమో ఇడిచిన బట్టలు పెద్ద కుప్ప మూలకుంటాయి అన్నమాట. అప్పుడు మంజు మళ్ళీ మాయ వైపు కోపంగా చూస్తే ప్లీజ్ వదిలే అంటది మాయ. అనగానే సరే అని చెప్పేసి ఉతికే బట్టలు మొత్తం వాషింగ్ మిషన్లో వేసి ఆన్ చేసి మడత పెట్టని బట్టలు మొత్తం మాయా ముందేసి మడత పెట్టు అని అంటదనమాట. అనగానే అబ్బా ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలా అని అంటదనమాట. మడత పెట్టాల్సిందే, నీ బట్టలేగా ఎవరొచ్చి మడత పెడతారు, మడత పెట్టు అని అంటదనమాట. అనగానే మాయా పొద్దున్నుంచి చూస్తున్నాను, నువ్వు నన్ను తిడుతున్నావు, నా మీద అధికారం చలాయిస్తున్నావు ఏంటి అంటే, చేస్తాను, నేను ఈ ఇంటికి మహారాణిని అంటది మంజు. అనగానే ఓహో ఓకే మహారాణి గారు మడత పెడతాను అని అంటదనమాట మాయా గమ్మత్తుగా. సరే అని ఇంకా మాయా బట్టలు మడత పెడుతూ ఉంటే, సరే నువ్వు మడత పెడుతూ ఉండు, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, ఇంతకు నువ్వేం తింటావు అని అడుగుతుంది మంజు మాయాని. అంటే నాకు ఉప్మా అంటే ఇష్టం అని అంటది చిన్న పిల్లలాగా మాయ. అనగానే మంజు ఏంటి ఉప్మానా, వామ్ము నేను ఫస్ట్ టైం వింటున్నా ఒక మనిషి ఉప్మా ఇష్టంగా తింటాను అని చెప్పి అంటదన్నమాట. నేనున్నాను కదా అని అంటదన్నమాట మాయ. అని అంటే సరే సరే ఉప్మానే కదా 10 మినిట్స్లో చేసుకొస్తాను అని చెప్పి, నువ్వు మడతపెట్టు నేను తీసుకొని వస్తానని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి క్యారెట్టు, బీన్సు, బఠానీలు, టమాటా, అల్లం, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తీసి బయట పెట్టుకుంటుంది, నిమ్మకాయ అన్నీ తీసి బయట పెడుతుంది అనమాట. బయట పెడితే మాయా ఏంటి ఇప్పుడు ఉప్మాలో ఇవన్నీ వేస్తారా అని అడుగుతుంది అనమాట. నీకు తెలీదా అని అంటది. ఏమో నాకేం తెలుసు, నాకు తినడం ఒకటే తెలుసు అంటది మాయ. అంటే అయితే నువ్వు నీ పని చూసుకో, నన్ను నా పని చేసుకోనివ్వు అని అంటది మంజు. అనగానే ఓకే మహారాణి అని మాయ అనేసి తన బట్టలు తను మడత పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఈలోపు మంజు కిచెన్లోకి వెళ్ళిపోయి ఫాస్ట్గా అన్నీ చకచకచకగా కట్ చేసేసి పోపేసేసి మంచిగా గుమగుమ వాసన వస్తూ ఉంటుంది అనమాట. నెయ్యిలో మంచిగా అన్నీ వేసి నీట్గా ఉప్మాను 10 నిమిషాల్లో 2 ప్లేట్లలో పెట్టుకొని తీసుకొని వస్తుంది మాయ దగ్గరికి. మంజు వాసన చూసి ఫస్ట్ అని వాసన చూసి, అబ్బా అమ్మమ్మ వంటినప్పుడు ఇలాంటి వాసన చూసా, ఎన్ని నెలలైపోయిందో ఈ వాసన చూసి,
వావ్! చాలా బాగుంది, వాసనే ఇంత బాగుంది అని అంటే మంజు థ్యాంక్ యూ, తిని చెప్పు ఎలా ఉందో అని అంటదనమాట. అనగానే సరే అని చెప్పేసి ఒక స్పూన్ తీసుకొని తిని, అబ్బా భలే ఉంది, నాకు మామూలుగానే ఉప్మా అంటే ఇష్టం, ఇప్పుడు ఇది నా ఫేవరెట్ డిష్ అని అంటదనమాట మాయ. అప్పుడు మంజు అయ్యో అని తల కట్టుకొని సర్లే తిను అని చెప్పేసి ఇంకిద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అన్ని బట్టలు మళ్ళీ ఇద్దరు కూర్చొని మొత్తం బట్టలు మడత పెట్టేసి నీట్గా ర్యాక్లో సదిరేసి నీట్గా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేస్తారనమాట. పెట్టేసి వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు కూడా తీసి బయట ఆరేసి నీట్గా అన్నిటికీ క్లిప్స్ అన్నీ పెట్టేసి అంతా చేసేసి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత మంజు మాయాకి మళ్ళీ ఆర్డర్ చేస్తుంది, నేను ఎప్పుడు వచ్చినా ఇల్లు ఇంతే నీట్గా ఉండాలి, ఇంత నీట్గా ఉండాలంటే నువ్వు మెయిల్ని పెట్టాల్సిందే అని చెప్పి ఆర్డర్ వేస్తుంది అనమాట. ఆర్డర్ వేయగానే ఓకే బాబా ఓకే, చెప్పావు కదా చేస్తానని కూడా చెప్పాను కదా అని అంటదనమాట. అనగానే ఓకే అనేసి ఇంకా మంజు బాగా అలసిపోయి ఉంటుంది, అన్నీ తులిపి చేసి అంతా చేసేసరికి అలసిపోతుంది అనమాట. అలసిపోయి మంచం మీద అలా వాలిపోతుంది అనమాట. దడేళ్ళమని పడిపోతుంది మంచం మీద తను పడిపోగానే మాయ కూడా మంచం మీద అలానే తన పక్కనే అలానే తను కూడా పడుకుంటుంది. పడుకొని మంజు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి మాయ అంటదనమాట. అనగానే మా హ్యాపీగా ఉందా ఎందుకు అని అడుగుతుంది మంజు. అంటే యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ప్రేమ ఏంటి తెలీదు, అమ్మమ్మ ఒక్కతే తెలుసు, అమ్మమ్మ ప్రేమ రుచి చూశాను. నాకు అమ్మమ్మ తర్వాత అమ్మమ్మ అందించినంత ప్రేమ నువ్వు నాకు అందిస్తున్నావు, సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో అమ్మమ్మ తర్వాత నువ్వు, మీరిద్దరే నా లైఫ్లో ఇక అని అంటదనమాట. అనగానే మంజు సిగ్గుపడుతుంది, నవ్వుతుంది, చిన్న స్మైల్ ఇస్తుంది. స్మైల్ ఇవ్వగానే మాయ మంజు వైపు తిరుగుతుంది అనమాట. తిరిగి నిజం చెప్తున్నాను, నా లైఫ్లో అమ్మమ్మ నువ్వు ఇద్దరే అని అంటదనమాట. అనగానే మంజు మళ్ళీ సిగ్గుపడుతుంది. సిగ్గుపడంగానే ఇదిగో ఈ సిగ్గే నన్ను ఇక్కడ దాకా లాక్కొచ్చింది అని అంటది. అనగానే ఆహా అంటది మంజు. అన్నాక సరే అని చెప్పేసి ఒక ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతుంది మాయ మంజుకి. పెట్టగానే మంజు బాడీ మొత్తం గూస్ బంప్స్ అవుతాయి అనమాట. గూస్ బంప్స్ లాగా అయిపోయేసరికి అయ్యి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకుంటే అప్పుడు మాయ అవును నైట్ స్టార్ట్ చేసి ఆపేశాను, కంటిన్యూ చేయనా అని అడుగుతుంది అనమాట. అడగంగానే మంజు ఏంటి అని అంటది. అదే నైట్ కంటిన్యూ చేయనా ప్లీజ్ అని అడుగుతుంది అనమాట. అడగంగానే ఫస్ట్ అంటది. అని అబ్బా ప్లీజ్ మంజు అని ప్రేమగా అడిగేసరికి ఇంకా మంజు అనకుండా అనలేకపోతుంది అనమాట. అనలేకపోయేసరికి అంటే నువ్వు అనలేదు అంటే అనే కదా అని అంటది మాయ. అనగానే మంజు సిగ్గుపడి తలంచుకుంటుంది, కళ్ళు కిందికి వచ్చేస్తుంది అనమాట. అనగానే ఓ అయితే ఓకే అన్నట్టే అని ఇంకా ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతుంది, కళ్ళ మీద ముద్దు పెడుతుంది, చెవుల దగ్గర ముద్దు పెడుతుంది, చెవుకు బాగా దగ్గరగా వచ్చి మంజు అని అంటుంది అనమాట. చాలా రొమాంటిక్గా అనేసరికి ఇంకా తన బాడీ మొత్తం గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఆ మాటకి. వచ్చేసి మంజు మాయాని గట్టిగా హగ్ చేసుకుంటుంది అనమాట. హగ్ చేసుకొని ఐ లవ్ యూ టూ అని అంటుంది అనమాట మంజు. అయ్యో ఈ సీన్ ఈ బిట్ నేను తమిళ్లో చెప్పలేదు. ఎనీవేస్ అనగానే ఇంకా గట్టిగా పట్టేసుకునేసరికి మాయ కొంచెం మళ్ళీ ఆ చూపు దగ్గర ముద్దు పెట్టడం అలా స్టార్ట్ చేస్తుంది. అలా మెల్లగా పెదాల మీద పెదాలు పెట్టి ఆ ముద్దు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఇద్దరు. ఒకరు కళ్ళు మూసుకొని ఒకరి పెదాలు ఒకరు రుచి చూస్తూ ఉంటారు అనమాట. చిన్నగా కొరుక్కుంటూ ఒకరినొకరు మర్చిపోతూ ఒకరికొకరు
కిస్ బ్యాక్ చేసుకుంటూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపటికి మాయ చిన్నగా మెడ మీదకి కిస్ చేసుకుంటూ మెడ మీద నుంచి కిందికి అలా కిస్ చేస్తూ కిందికి వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తూ ఉండేసరికి సడన్గా తన ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుందన్నమాట. రింగ్ అయ్యేసరికి అబ్బా అంటది మాయ. అనగానే మంజు గట్టిగా నవ్వేస్తుంది అనమాట. నవ్వేస్తే నీకు ఇలానే ఉంటుందిలే అని అంటది మాయ అని ఫోన్ చూస్తుంది. ఫోన్ చూడంగానే మళ్ళీ ప్రైవేట్ నెంబర్ అని ఉంటుంది అనమాట. ప్రైవేట్ నెంబర్ అని ఆ ప్రైవేట్ నెంబర్ అని అది చూసేసరికి మాయాలో ఉండే ఆ రొమాంటిక్ ఆ మన్మధుడు ఎవరైతే లోపల ఇప్పటిదాకా మంజుతో పాటు ఎంజాయ్ చేస్తున్నాడో వాడు సడన్గా బయటకు వచ్చేసి బయట ఉన్న ఏఎస్పి వాడు సట్టం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మాయాలోకి వెళ్ళిపోయి చాలా సీరియస్ అయిపోతుంది తన ఫేస్. అయిపోయి మంజు వైపు తిరిగి, మంజు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ కాల్ చాలా ఇంపార్టెంట్ అని అంటుందన్నమాట. యా నో ప్రాబ్లం ప్లీజ్ క్యారీ ఆన్ అని అంటది మంజు. సరే అని మంజు మాయ ఆ రూమ్లోంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి హలో అని అంటది అనమాట. అనగానే ఫోన్ మళ్ళీ కట్ అయిపోతుంది. కట్ అయిపోయేసరికి మాయాకు అసలు ఏమీ అర్థం కాదు. నిన్న కూడా ఇలానే ఫోన్ చేశారు, హలో అనగానే కట్ చేశారు, ఇప్పుడు అలానే చేశారు ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది. లోపల మంజు ఏంటంటే చిన్న చిన్న పనులు ఏవో ఉంటే అవన్నీ సదురుతూ ఉంటుందన్నమాట. సదురుతూ ఉంటే ఈలోపు మాయ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇంకా కంప్లీట్గా బయటకు వచ్చేసి పోలీసు వాళ్ళు అంటే ఈ నెట్వర్క్ ఆపరేటర్స్, శాటిలైట్ ఆపరేటర్స్, టెలికామ్ ఆపరేటర్స్ తోటి టచ్లో ఉంటారు కదా. సో ఇమీడియట్గా ఒక శాటిలైట్ ఆపరేటర్కి వెంటనే ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి, చూడు నాకు నిన్న పలానా టైంలో 2 సార్లు ఫోను, ఇప్పుడు 2 నిమిషాల క్రితం కూడా ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. సో ప్రైవేట్ నెంబర్ కాబట్టి నెంబర్ ట్రేస్ చేయడం కష్టం, అది నాకు కూడా తెలుసు. బట్ ఏ సిగ్నల్స్ ఏ ఏరియా నుంచి వచ్చిందో అయితే తెలుస్తుంది కదా, కొంచెం అది కనుక్కొని అది చూసి చెప్తావా అని అడుగుతుంది అనమాట. అడగగానే 1 నిమిషం మాయా, ఒక 2 మినిట్స్ టైం ఇవ్వు, చూసి చెప్తాను అని అంటది ఆపరేటర్. చెప్పని లైన్లో ఉంటాను చూడు అని చెప్పుద్ది అనమాట. అయితే ఈలోపు ఆపరేటరు ఇంకా ఏవేవో అన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి అన్నీ చెక్ చేసే సిగ్నల్స్ అవి ఇవి. సో అవన్నీ చూసి షాక్ అయ్యి మాయా వెరీ షాకింగ్ అని అంటదనమాట. అనగానే మాయా ఏంటి షాకింగా, ఏంటది అని అడుగుతుంది. మాయ చాలా ఆతృతగా అడిగేసరికి ఆ ఆపరేటర్, మాయా నీకు ఈ కాల్స్ సిగ్నల్స్ నీ స్టేషన్లోనే కనబడుతుంది, సిగ్నల్ నీ స్టేషన్ దగ్గరలోనే ఉంది అని అంటదన్నమాట. వాట్, నా స్టేషన్ పరిధిలో ఉందా అని అంటదన్నమాట మాయ. అనగానే మాయా నిన్న వచ్చిన 2 కాల్స్, ఇప్పుడు వచ్చిన ఈ కాలు అన్నీ కూడా నీ స్టేషన్ దగ్గర నుంచే వస్తున్నాయి అని ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది మాయాకి ఆ ఆపరేటర్. చెప్పి అనగానే సరే కష్టమని తెలుసు నెంబర్ ట్రేస్ చేయటం, ప్రైవేట్ నెంబర్ కాబట్టి, బట్ స్టిల్ ట్రై చేయగలవా అని అడుగుతుంది మాయ. అనగానే మాయ ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం, కొంచెం టైం ఇవ్వు, ఖచ్చితంగా చెప్తాను అని అంటుంది అనమాట. అనగానే ఓకే టేక్ యూర్ ఓన్ టైం బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓకేనా అని చెప్పుద్ది మాయ. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి ఇంక ఇద్దరు కాల్ కట్ చేసేస్తారు. కాల్ కట్ చేసిన తర్వాత కూడా మాయ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఎవరై ఉంటారు, నా స్టేషన్ నుంచి ఎవరు కాల్ చేస్తున్నారు, అది ప్రైవేట్ నెంబర్ ఎవరు యూజ్ చేస్తున్నారు అని ఇక స్టేషన్లో అందరినీ రీకాల్ చేసుకుంటూ అలా తను అటు ఇటు నడుస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు మంజు తన పర్స్ తీసుకొని బయటకు వచ్చి ఏంటి మాయా సడన్గా అంత సీరియస్ అయిపోయావు, ఏమైంది, ఏమన్నా చెప్తావా అని అంటే అప్పుడు మాయా సారీ కాన్ఫిడెన్షియల్ ఫుల్లీ ప్రొఫెషనల్ అని అంటదన్నమాట. అంటే ఓ అవునా, ఓకే సారీ, ఓకే సరే అయితే అని మంజు ఓయ్ మాయా నీ చైన్ ఏది, నీ మెడలో చైన్ కనపడట్లేదు అని అడుగుతుంది అనమాట. వాట్, చైన్ కనపడట్లేదా అని. అప్పుడు తను స్నానం చేసేటప్పుడు కూడా తనకి అంత జాస లేదనమాట చైన్ మీద.
సో అప్పుడు తన మెడ మీద చైన్ ఏంటి, నిన్న నైట్ ఉంది కదా అని చెప్పేసి వెతుక్కుంటుంటుంది. అని ఇంకా ఇద్దరు కలిసి ఇల్లంతా వెతుకుతారు, ఎక్కడా ఉండదు. ఉండకపోయేసరికి మంజు నిన్న నైట్ కూడా ఉంది కదా అంటే, ఉంది నిన్న నైట్ ఉంది అని అంటదన్నమాట. అనగానే అప్పుడు మంజు నిన్న యాక్సిడెంట్ జరిగిన దగ్గర ఏమన్నా పడిపోయిందా అని అడుగుతుందన్నమాట. అడిగితే ఏమో గుర్తులేదు, అమ్మో ఈ విషయం అమ్మమ్మకి తెలిస్తే చంపేస్తుంది నన్ను అని అంటది మాయ. అనగానే ఇప్పుడు యాక్సిడెంట్ విషయం, చైన్ విషయం ఫోన్ చేసి చెప్పేస్తే అయిపోతుంది కదా అమ్మమ్మకి అని అంటది మంజు. అంటే అమ్మో వద్దు, అమ్మమ్మ కోప్పడుతుంది, అయినా 2 వారాల్లో ఎలానో అమ్మమ్మని చూడటానికి వెళ్తాను, అప్పుడు నేను పర్సనల్గా కలిసినప్పుడు చెప్తానులే, నువ్వు కూడా ఏమీ చెప్పకు అని అంటదన్నమాట. అంటే ఓకే అని అంటుంది. అనేసి అవును నువ్వెక్కడికి బయలుదేరావు అని అడుగుతుంది మంజుని మాయ. అంటే సారీ చెప్పడం మర్చిపోయా, గీత ఫోన్ చేసింది, తాతగారికి హెల్త్ అసలు బాగాలేదంట, సో ఇమీడియట్గా రమ్మనింది, తనకి ఎవరూ లేరు కదా హెల్ప్ చేయడానికి అని అంటుంది అనమాట. అనగానే అవునా, పోనీ నేను డ్రాప్ చేయనా అంటే, లేదు నువ్వు ఆల్రెడీ టెన్షన్లో ఉన్నావు కదా, నేను వెళ్తానులే క్యాబ్ బుక్ చేసుకొని అని చెప్పేసి తను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మాయ ఎవరై ఉంటారు అని అటు ఇటు ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది అనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఏమో మంజునే చేపిస్తుందో, ఇంకెవరన్నా చేపిస్తున్నారో, లేదు కల్ప్రిట్ స్టేషన్లోనే ఉన్నారో, స్టేషన్ బయట ఉన్నారో మనకి ఇంకా తెలీదు. సో ఫర్దర్ ఎపిసోడ్స్లో అది ఎవరు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అప్పటి వరకు టాటా బై బై, జై హింద్, జై శ్రీరామ్. ఇంకో విషయం చెబుదాం అనుకున్నాను, మర్చిపోయాను. మన ట్రంప్ గారు మన ఇండియా మీద టారిఫ్స్ చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. సో ఆయనకు మనం భయపడి తగ్గేదే లేదు. వీఆర్ ఇండియన్స్, మేము ఇండియన్స్, వి బై ఇండియన్ గూడ్స్ అనేది మనం ప్రూవ్ చేసి మన డబ్బులు మన ఇండియాలోనే ఉండేటట్టుగా చూసుకుందాం. మీరు ఏ వస్తువు కొన్నా ప్లీజ్ దాని మీద మేడ్ ఇన్ ఇండియా ఉందో లేదో చూసుకొని కొనండి. సో దట్ మన డబ్బులు మన ఇండియాకే ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఇదే చెప్దాం అనుకున్నాను. జై హింద్. ఆగస్ట్ 15th కూడా వస్తుంది. మన వంతు కాంట్రిబ్యూషన్ మన భారతానికి. ఓకే దెన్, థ్యాంక్ యూ, గుడ్ నైట్, బాయ్.